పల్నాడు జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో మాచర్ల ఒకటి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను వరుసగా గెలిపించిన మాచర్ల నియోజకవర్గం ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి కంచుకోటలా మారిందని చెప్పొచ్చు. పల్నాడులో గత 20 ఏళ్ల నుంచి టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేకపోయినా నియోజకవర్గం మాచర్ల. ఇక్కడ పిన్నెల్లి కుటుంబం హవా నడుస్తోంది. 2024లో ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బరిలో నిలవగా టీడీపీ జూలకంటి బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇచ్చింది. ఈ నెల 13న ఏపీలో జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో హింస చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వీటిలోనూ మాచర్ల నియోజకవర్గంలో మరింత హింస చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఆడియోలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. నేరుగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేయడం, అడ్డు వచ్చిన వారిని ఆయన బెదిరించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చోట మాత్రమే కాదు, నియోజకవర్గంలో చాలా చోట్ల పిన్నెల్లి సోదరులు అరాచకాలు సృష్టించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పాల్వాయి గేట్ వ్యవహారం మాత్రమే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు మాచర్ల ఎన్నికలను ఏకగ్రీవంగా ప్రకటించాలనే వాదన వినిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ వాదనను ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక్కడ అరాచకాలు చేసిన పిన్నెల్లిని పక్కన పెట్టాలని కోరారు. ఇదే సమయంలో తనను గెలుపొందిన అభ్యర్థిగా ప్రకటించాలని కూడా బ్రహ్మారెడ్డి కోరుతున్నారు. ఇక ఈ విషయంపై మాజీ ఐఏఎస్ అధికారులు కూడా రియాక్ట్ అయ్యారు. ఇక్కడ ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎంను ధ్వంసం చేయడంతో పాటు అధికారులను కూడా బెదిరించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ తగు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. వారు చెబుతున్న కఠిన చర్యల వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదేనని తెలుస్తోంది. ఇలా చేస్తే ఇకపై ఎక్కడా ఈవీఎంలను ధ్వంసం చేసే పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్న వాదన. ఇక గెలుపు విషయంలో పోటాపోటీగా ప్రచారం చేసిన ఇరు పార్టీల అభ్యర్థులు గెలుపుపై గట్టి ధీమాతోనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన తొందరపాటు పని వల్ల మొత్తం కథ మారిపోయింది. ఆ తప్పు వైసీపీ పాలిట శాపంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలలో పల్నాడు జిల్లా రాజకీయం ప్రత్యేకమనే చెప్పాలి. ఇక్కడి ప్రజలు ఎంతటి మృదు స్వభావులో అంతే పౌరుషం కూడా కలిగి ఉంటారు. దీంతో ఆ ప్రాంతంలో రాజకీయాలు నిత్యం హాట్గా సాగుతుంటాయి. మరీ ముఖ్యంగా జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో ఈ పొలిటికల్ హీట్ మరింత ఎక్కువ. మాచర్ల నియోజకవర్గంలో నిత్యం ఏదో ఒక చోట రాజకీయ దాడులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఈ దాడులు హత్యలకు దారితీసిన సంఘటనలు కోకొల్లు. మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం బలపడుతూ ఉండడంతో అక్కడ పొలిటికల్ హిట్ పెరగడానికి కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత 4 పర్యాయాలుగా అక్కడ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న స్థానిక శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేశాడనే చెప్పాలి. దీంతో 2014, 2019 ఎన్నికలలో ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి సరైన అభ్యర్థి సైతం దొరకని పరిస్థితి. దీంతో ఈసారి మాచర్లలో ఎలాగైనా సరే గెలిచి పార్టీ జెండా ఎగురవేయాలని భావించిన చంద్రబాబు నాయుడు స్థానిక శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యర్థిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డిని రంగంలోకి దించారు. ఈవీఎంలు ధ్వంసం చేసే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించి 2వ స్థానంలో ఉన్నవారిని ఎమ్మెల్యేలుగా ప్రకటిస్తే ఇక ఇలాంటివి అడ్డుకోవచ్చని చెబుతున్నారు. అయితే దీనికి నిబంధనలు ఒప్పుకుంటాయా, న్యాయపరమైన చిక్కులు రావా అనేదే ప్రశ్న. ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా ఈ విషయంపైనే చర్చిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.